వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ బెయిల్పై హైకోర్టులో విచారణ జరగనుంది. మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యల కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ నల్లపురెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ప్రసన్నకుమార్ పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ జరపనుంది. అయితే టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. అయితే ఈ వ్యవహారంలో ప్రసన్నకుమార్ రెడ్డిపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. ప్రశాంతి రెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ప్రసన్నకుమార్ ని మందలించింది. ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలను హైకోర్టు తప్పుపట్టింది. మహిళా ఎమ్మెల్యేపై ఆ వ్యాఖ్యలు ఏంటంటూ మండిపడింది. మహిళా ఎమ్మెల్యేకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించింది. అలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించలేమని స్పష్టం చేసింది. అనుచిత వ్యాఖ్యలు చేయకుండా నియంత్రణలో ఉండాలని హైకోర్టు హెచ్చరించింది. అయితే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ వ్యాఖ్యలతో న్యూసెన్స్ సృష్టించారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రసన్నకుమార్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై నమోదైన కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు ఈ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టులో విచారణ జరగనుంది. మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యల కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ నల్లపురెడ్డి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ప్రసన్నకుమార్ పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ జరపనుంది. టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. అయితే ఈ వ్యవహారంలో ప్రసన్నకుమార్ రెడ్డిపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. ప్రశాంతి రెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ప్రసన్నకుమార్ ని మందలించింది. అయితే ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలను హైకోర్టు తప్పుపట్టింది. మహిళా ఎమ్మెల్యేపై ఆ వ్యాఖ్యలు ఏంటంటూ మండిపడింది. మహిళా ఎమ్మెల్యేకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించింది. అలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించలేమని స్పష్టం చేసింది. అనుచిత వ్యాఖ్యలు చేయకుండా నియంత్రణలో ఉండాలని హైకోర్టు హెచ్చరించింది. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ వ్యాఖ్యలతో న్యూసెన్స్ సృష్టించారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రసన్నకుమార్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై నమోదైన కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు ఈ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది.